కూరగాయల ధరలు చాలా వరకు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇవాళ టమోటా గానీ, మిర్చి గానీ, వంగ, బెండ, దొండ ఏ కూరగాయ తీసుకున్నా కూడా దరిదాపు మరి సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో కూరగాయల సాగులో ఎలాంటి మెళకువలు పాటిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు? అదేవిధంగా కూరగాయల సాగులో పెట్టుబడిని తగ్గించుకొని ఆదాయాన్ని గడించాలి అంటే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి? ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం విషయంలో అయితేనేమి, నీటి యాజమాన్యం అయితేనేమి, ఏ విధంగా చేసుకుంటే రైతు సాగులో ఖర్చు తగ్గించుకునే దానికి అవకాశం ఉంది? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కొనకనమిట్ట ఉద్యాన శాఖ అధికారి శ్రీ దాసు రమేష్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మరి ఇవాళ కూరగాయల ధరలు చూస్తే చాలా వరకు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మరి రైతు కూరగాయలు పండించుకోవాలి, మంచి లాభాలు పొందాలి, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయాన్ని గడించాలి అంటే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రస్తుతం సాంప్రదాయ సాగు భారంగా ఉన్న సమయంలో రైతులందరూ కూడా కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కూరగాయల సాగులో సరైన సమయంలో సరైన నాణ్యత పద్ధతులు పాటించినట్లయితే, సరైన సాగు విధానాలు పాటించినట్లయితే వారికి అధిక దిగుబడి వచ్చే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా మనము ఏ సమయంలో అధిక రేట్లు ఉన్నాయో ఆ పంటను మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ప్రస్తుత సీజన్లో ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుసుకొని రైతులు ముందుకెళ్ళినట్లయితే బాగుంటుందని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మనకి కూరగాయలు తీసుకున్నట్లయితే టమోటా, వంగ, పచ్చిమిరప, పండు మిరప ఇలాంటి రకాలే కాకుండా మనము తీగ జాతి కూరగాయలు శాశ్వత పందిళ్లలో పండించడమే ముఖ్య ఉద్దేశం. ఆకుకూరలు వచ్చినట్లయితే తోటకూర, గోంగూర, పాలకూర, మెంతుకూర, చుక్కకూర, కరేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలాంటి అన్నీ కూడా తక్కువ సమయంలో అధిక దిగుబడిని వచ్చే అవకాశం ఉంది. వీటికి ఎక్కువగా సేంద్రియ ఎరువులతోనే సాగు చేయటం మంచిదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే సేంద్రియ ఎరువులతోనే ఆకుకూరలో అధిక దిగుబడిని మనం పొందవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా మనం పొందవచ్చని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రైతు చేసే మొదటి తప్పు ఏమిటనగా, మనం ఎన్నుకునే పంటలో ఏ రకాన్ని వేస్తే మనకు అధిక దిగుబడి వస్తుంది, సాగు విధానంలో మొక్కకు మొక్క దూరాన్ని ఎలా వేసుకోవాలి, దాని సాగు విధానంలో అధిక దిగుబడిని పొందాలని తెలుసుకోకపోవడమే చాలా ఇబ్బందిగా ఉందని గమనిస్తున్నాము. ముఖ్యంగా మనం రకాలను తీసుకున్నట్లయితే ఏ రకాన్ని ఎంత మోతాదు తీసుకుంటే మంచిదో అప్పుడు మోతాదును బట్టి మనం సాగు చేసినట్లయితే పెట్టుబడులను తగ్గించే అవకాశం కూడా మనకు లేకపోలేదు. ముఖ్యంగా టమోటా తీసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి 60 నుంచి 80 గ్రాములు తీసుకున్నట్లయితే మొక్కకు మొక్కకు దూరం కూడా 60 నుంచి 45 దూరం మెయింటెనెన్స్ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చని మనం తెలియజేస్తున్నాము. అంతేవిధంగా వంగ తీసుకున్నట్లయితే మనకి ఒక అరెకరా ఉన్నప్పటికీ 1,00,000 నుంచి 1,50,000 వరకు మనము పొందే అవకాశం ఉంది. కానీ దీనికి అధిక తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కనుక మనము నారుమళ్ళల్లో ఈ వంగని తీసుకొని నారుమళ్ళల్లో నారు పెంచుకున్న తర్వాత 20 నుంచి 25 రోజుల్లో నారుని ప్రధాన పంటలో మనం వేసుకునే ముందుగా ఈ నారును కూడా మనము నారు ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదే క్లోరిఫైరిపాస్ కానీ ఇమిడాక్లోఫిడ్ కానీ ఒక 5 గ్రాములు ఇన్సెక్టిసైడ్ పురుగు మందును కానీ నారును ఏరులో ముంచినట్లయితే ఇవి మనం తెగుళ్ళ నుంచి అరికట్టే అవకాశం కూడా ఉంది. కనుక వంగని ముఖ్యంగా దీనికి రసాయన పురుగు మందులు వాడకుండా మనకి నీమ్ కేక్ కానీ నీమ్ ఆయిల్ కానీ కెర్నల్ కేక్ 5 గ్రాములు ఒక నీమ్ సీడ్ కెర్నల్ కేక్ కానీ మనం ఆయిల్ తీసినట్లయితే వేప నూనెని అయితే మనం ముఖ్యంగా కూరగాయలలో వేప నూనెని కానీ మనం స్ప్రే చేసుకొని రసాయన మందులు పురుగు మందులు వాడకుండా మనం చేసుకున్నట్లయితే ఆరోగ్యకరంగా మనం కూరగాయలని తినవచ్చని తెలియజేస్తున్నాము. అదే పచ్చిమిర్చిని తీసుకున్నట్లయితే మనము విత్తనం మోతాదు వచ్చేసి 100 గ్రాముల వరకు సరిపోతుంది. దానికి విత్తనానికి మధ్య దూరము 45 నుంచి 45
దూరాన్ని పెట్టుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం లేకపోలేదు. గోరుచుక్కుడు కూడా మనం ఎకరానికి 15 కిలోలు ఒక ఎకరానికి విత్తన మోతాదు తీసుకున్నట్లయితే 45 నుంచి 35 సెంటీమీటర్లు మొక్క దూరం పెంచుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా దీనికి రకాలను తీసుకున్నట్లయితే టమోటాలో ముఖ్యంగా ఏ రకాన్ని పెంచితే మంచిదని తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఈ టమోటాలో కొన్ని ఆకుముడత తెగులు కలుగు చేసే వైరస్ని మనకి తట్టుకునే రకాలని మనం ఈ ఉద్యాన యూనివర్సిటీ వాళ్ళు ఉత్పత్తి చేశారు. వాటిల్లో మనం తీసుకున్నట్లయితే యుఎస్ 618 ఒకటి, యుఎస్ 3141, అదే యుఎస్ 44 ఒకటి. ఈ రకాలను మనం తీసుకున్నట్టయితే ఆకుముడత, వేరుకుళ్ళు తెగులను కూడా తట్టుకునే రకాలని ఉత్పత్తి చేశారు. అంతేవిధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు సింజంటా అవినాష్ 2 అనే రకాలను కూడా ఈ తెగులను తట్టుకునే రకాలను ఉత్పత్తి చేశారు. కనుక కొన్ని రకాలను ఎన్నుకునే ముందు ఏ రకాన్ని మనం ఎన్నుకోవాలో అదే రకాన్ని మాత్రమే మనం తీసుకొని ప్రధాన పంటలో నాటుకోవాలి. లోకల్లో ఏ రకం దొరికితే ఆ రకాన్ని మనం తీసుకున్నట్లయితే మనం సాగు చేసిన తర్వాత దిగుబడి వచ్చేటప్పుడు మనం ఇబ్బంది పడవలసి వచ్చే అవకాశం ఉంది. కనుక రకాలను ఎంపిక అనేది చాలా ముఖ్యమని తెలియజేస్తున్నాను. ఇవాళ చూస్తే దళారీలు చాలా వరకు కూడా మరి నాసి రకం విత్తనాలు రైతులకు అంటగట్టి చాలా వరకు కూడా ఆరుగాలం కష్టపడే రైతులకు నష్టం వచ్చేదానికి అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు చెప్పినట్టుగా రకాల ఎంపిక అనేది చాలా వరకు ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా మన పొలంలో మన ప్రాంతంలో ఏ రకాన్ని వేసుకుంటే మంచి ఆదాయాన్ని పొందేదానికి అవకాశం ఉందో చక్కగా వివరించారు సార్. మరి ఇవాళ విత్తన శుద్ధి అనేది చాలా వరకు ప్రాథమికంగా ఎంతో కీలకమైంది. ఈ విత్తన శుద్ధి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మనము రైతు విత్తనం కొనేటప్పుడైనా నారు కొనేటప్పుడైనా మనం చేయవలసిన జాగ్రత్త ఏమిటనగా గుర్తింపు పొందినటువంటి కంపెనీ నుంచి మాత్రమే మనం విత్తనాలను సేకరించి తగు సంబంధించినటువంటి బ్యాచ్ నంబర్ను, బిల్లుని మనము జాగ్రత్తగా భద్రపరుచుకొని మన దగ్గర ఉంచుకోవాలను. ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కంపెనీకి ఇలాంటి మీ బిల్లును ఈ బ్యాచ్ నెంబర్లో మేము కొనామన్న అప్పుడు వాళ్ళు మనకి రికవర్ చేసే అధికారం కూడా మనకి ఉంది. కనుక మనము ఎటువంటి విత్తనం తీసుకున్నప్పటికీ దాని బిల్లు కంపల్సరిగా బిల్లు తీసుకోవాల్సిన బాధ్యత రైతులకు ఉందని తెలియజేస్తున్నాను. ఇలాంటి బిల్లు మనం తీసుకున్నట్లయితే తరువాత వారి కంపెనీ నుంచి తీసుకున్నటువంటి పంట యొక్క దిగుబడి సరిగ్గా లేని పక్షంలో మనము అధికారులకి సమర్పించి అధికారుల ద్వారా వాళ్ళకి తెలియజేసి రికవర్ చేసుకునే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నాను. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు బిల్లు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సార్ రమేష్ గారు, మరి ఏ పంట అయినా వేసుకోవాలి అంటే కీలక దశల్లో నీరు అవసరం. అయితే ఈ కూరగాయల పంటలు వేసుకోవాలంటే ప్రతినిత్యం నీటితో ఎంతో అవసరం ఉంటుంది. ఈ కూరగాయల సాగులో నీటి యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలంటారు? ముఖ్యంగా కూరగాయల సాగు మనం వెళ్ళినట్లయితే నీటి అవకాశం ఉందా లేదా చూసుకొని వెళ్ళవలను. ముఖ్యంగా నీరు ఉన్నట్లయితే ఆ డ్రిప్ ఇరిగేషన్కి వెళ్ళినట్లయితే మనము తక్కువ నీటితోనే ఎక్కువ ఎకరాలను మనము సాగు చేసే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు సాగు చేసే ప్రతి ఒక్కరు కూడా డ్రిప్ సాగుతోటి బిందు సేద్యంతో ముందుకెళ్ళినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. అంతేకాకుండా మనము ఎరువులను కూడా సూక్ష్మ ఎరువులను కూడా మనము డ్రిప్ ద్వారా మొక్కలకు అందజేసి అధిక దిగుబడిని పొందవచ్చు. ఇన్ కేస్ కాలువలతో మనము ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినట్లయితే ఏరుకుళ్ళు వచ్చి నారు మొత్తం కుళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక ఈ డ్రిప్తో తీసుకున్నట్లయితే మొక్కకు ఎంత అవసరమో అంత మాత్రమే మనం ఇవ్వగలము. అంతేకాకుండా నీళ్ళలో కరిగేటటువంటి ఎరువులను కూడా డైరెక్ట్గా ఏరు వరకు మనం అందించగలిగి తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఈ టమోటా ఇలాంటి వాటికి మనము డ్రిప్ ఇరిగేషన్ అయితే దానికి తగు మోతాదులో కాంప్లెక్స్ ఎరువులు అవి మనము ఫెర్టిగేషన్ ద్వారా ఇవ్వగలం. అదేవిధంగా
ఇది నీటి కాలువల ద్వారా కట్టే విధానంలో అధిక నీరు ఇవ్వడం, అది ఏరు కుళ్ళి రావడమే కాకుండా కాయ పగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక అందరూ కూడా డ్రిప్ ఇరిగేషన్ వైపు మొగ్గు చూపితే కూరగాయల్లో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. సార్, మరి ఇటీవల కాలంలో భూసార పరీక్షలు చేయించుకున్నా కూడా విపరీతంగా ఎరువులు వాడుతున్నారు, రసాయన ఎరువులు. ఈ రసాయన ఎరువులు వాడే రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు రసాయన ఎరువులే మనకి ముఖ్య ఉద్దేశం. రసాయన ఎరువులు వాడకపోతే పంట పండవనే స్థితికి మన రైతులు వెళ్తున్నారు. అలా వెళ్లకుండా వాళ్ళకి తెలియజేయడం ఏమనగా, రసాయన ఎరువులు పూర్తిగా మానేయలేకపోయినప్పటికీ మన భూమిలో ఎంతవరకు అవసరమో తెలుసుకోవాలంటే ముఖ్యంగా భూసార పరీక్ష అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా భూసార పరీక్ష చేయించుకొని మన నేలలో ఏ అవసరమో, ఏ మేరకు మనము ఏ పంటకి ఏ మేరకు అవసరమో కూడా భూసార పరీక్ష యొక్క సర్టిఫికేట్లో గవర్నమెంట్ మనకి తెలియజేస్తుంది. ముఖ్యంగా మనం సాయిల్ పరీక్ష ఇచ్చేటప్పుడే నేను ఈ పంటను వేసుకోవాలని మీరు అడుగుతారు. ఆ పంటకు సంబంధించిన ఎరువులు ఎంత మోతాదులో ఈ సంవత్సరం వేసుకోవాలని క్షుణ్ణంగా దాంట్లో తెలియజేయబడుతుంది. ఆ విధంగానే మనం ఎంత మోతాదులో వేయవలనో అంత మోతాదులో మాత్రమే రసాయన ఎరువులు వాడుతూ మనం ముందుకెళ్ళినట్లయితే భూమి యొక్క భౌతిక స్థితిని కూడా మనము సంరక్షించుకునే అవకాశం ఉంది. లేనట్లయితే మన ఇష్ట ప్రకారం మనము రసాయన ఎరువులు వాడినట్లయితే రాబోయే కాలంలో భూమి అనేది సాగుకి ఉపయోగపడకుండా పోయే అవకాశం లేకపోలేదు. కనుక మన భూమిని మనం రక్షించుకోవడం కోసం భూసార పరీక్షలు మనం చేయించుకొని ఏ మేరకు అవసరమో ఆ మేరకు వెళ్ళినట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటాము, భూమి ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయం చేస్తే పెట్టుబడి తగ్గించుకునేదానికి అవకాశం ఉంది అంటారు. ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు అయితేనేమి, వానపాముల ఎరువులు అయితేనేమి, జీవన ఎరువులు అయితేనేమి, అంతేకాకుండా మరి పశువుల ఎరువును కూడా వాడుకుంటే నేల తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, భూభౌతిక స్థితి దెబ్బతినకుండా భవిష్యత్ తరాలకు సాగుకు యోగ్యమైనటువంటి భూమిని అందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయం గురించి మీరు రైతులకు ఎలాంటి చైతన్యం కలిగిస్తున్నారు? ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంకి వెళ్ళినట్లయితే మనకి రసాయన ఎరువులతో పోల్చినట్లయితే సేంద్రియ ఎరువుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అలా కాకుండా మన భావం ఏంటంటే ఎక్కువ ఎరువులు వేస్తే ఏపుగా అధిక దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. కానీ పెట్టుబడిలో 100 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికీ 200 వస్తాయి. కానీ పెట్టుబడి ఎక్కువ అవుతుంది. వచ్చే టోటల్గా మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే టోటల్గా ఆదాయం అనేది చాలా తగ్గుతుంది. అది కూడా గమనించవాలండి. ఈ సేంద్రియ ఎరువులు అయితే పెట్టుబడి తక్కువ వస్తుంది, అధిక దిగుబడిని పొందగలుగుతున్నాం. ఈ కంపారిజన్ మర్చిపోయి మనం పక్కవాడి కంటే మనం ఎక్కువ దిగుబడి వస్తుందని చూస్తున్నాము, కానీ మనం పెట్టుబడి ఎంత పెట్టాము, ఎంత దిగుబడి వస్తుందని మాత్రం మనం గమనించడం లేదు. కనుక రసాయన ఎరువులు వేయాలంటే మనకి 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు సేంద్రియ ఎరువుకి వెళ్ళండి. 1 ఎకరం మాత్రమే రసాయన ఎరువులు వాడి మీరు దిగుబడి చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. కనుక మీరు సాధారణంగా సేంద్రియ ఎరువులు వాడడమే మంచిదని తెలియజేస్తున్నాను. కూరగాయల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి? ముఖ్యంగా నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? అదేవిధంగా ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? భూసార పరీక్షల ఆవశ్యకత ఎంతవరకు ఉంది? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి.